టీటీడీ ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. జనరల్ ఉద్యోగాలు 1400, ఆరోగ్యంలో 1200, ఆలయాల్లో 800, ఇంజనీరింగ్లో 600, విద్యుత్తులో 200, వైద్యంలో 200, విద్యలో 100 ఇన్ని ఖాళీ ఉన్నాయి. కనీసం 2000 పోస్టులు భర్తీ చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం మిగిలిన 6000 మంది రెగ్యులర్ సిబ్బందిలో సుమారు 2000 మంది 2030 నాటికి పదవి విరమణ చేస్తారు. పరిపాలన గాడిన పడాలంటే అన్ని కేడర్లో కలిపి కనీసం 2000 రెగ్యులర్ పోస్టులైనా వెంటనే భర్తీ చేయాలి. ఇది ఒక రకంగా బాబు గారికి ఈనాడు సజెస్ట్ చేస్తున్నది. ఎందుకు అంటే జగన్ టైంలో కొన్ని నియామకాలు జరిగినాయి, అవుట్ సోర్సింగా లేకపోతే ఇవే అట్లాంటి. వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ మాట వింటున్నారు కాబట్టినే టీటీడీలోని కొన్ని ఇష్యూస్ని కరుణాకర్ రెడ్డి బయటికి తీసుకొస్తున్నారు. అదే రెగ్యులర్ ఎంప్లాయీస్ని మనం పెట్టేస్తే కనుక మన మాటే వింటారు కదా రేపు పొద్దున అన్నటువంటిది పరోక్షంగా చేస్తున్న సూచన. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ టీటీడీ తగ్గించేసుకుంటూ వచ్చి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్టేస్తే మనోళ్ళు ఫిక్స్డ్గా ఉంటారు కదా అని పరోక్షంగా సూచిస్తోంది అనమాట.